మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ అంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? వారం దేవుని యొక్క వాక్యమును ఈ రీతిగా మనం ధ్యానించుకోవటము, దేవుడు మన జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించటము, మళ్ళీ దేవుడు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించటము, మరి నూతన పరచబట్టము, అన్నిటిని కూడా మనం ఆస్వాదించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించు బద్ధములై ఉంటున్నాం. అవును, ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో చాలా ప్రాముఖ్యమైన అంశభాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అదే నిర్బంధించబడిన దుష్టుడు, ఇక శోధించలేని స్థితిలో ఉన్న సాతానుడు. ఎంతకాలము? 1000 ఏండ్లు నిర్బంధించబడిన దుష్టుడు 1000 ఏండ్లు. దాని గురించి మనం గడిచిన కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనతో మాట్లాడిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవాదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అనేకమైన ప్రాంతంలో ఉన్న దేవుని యొక్క బిడ్డలు, మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న వారు తప్పకుండా మీరు యొక్క ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క పరిచయ కొరకై ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. కష్టకాలంలో కూడా దేవుడు ఈ పరిచర్యను ఆగకుండా కొనసాగించాడు. కొన్ని వందల వేల మంది ఈ వాక్యమును వింటూ ఉన్నారు. గడిచిన 11వ సంవత్సరం, 10 సంవత్సరముల నుండి ఇది 11వ సంవత్సరము దేవుడు దిగ్విజయంగా మరి నడిపించాడు, ఇంకా నడిపిస్తూ ఉన్నాడు. ఎంత కష్టమైనా మరి ఎవరి దగ్గర కూడా ఆశించకుండా దేవుడే తన యొక్క కృపచేత నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. కనుక మీ కొరకు మీ ప్రార్థించినప్పుడు తప్పకుండా మీరు మా కొరకు ప్రార్థించాలి. మనం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకొని వాక్యపు యొక్క వెలుగులో, సత్యములో మనం అందరము కూడా స్థిరపరచబడి, బలపరచబడి, ఫలాలు ఫలించేవారుగా దేవుని యొక్క రాజ్యానికి వారసులవుటకై ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కోరుకుందాం. సృష్టికర్తమైన మా ప్రియ పరలోక తండ్రి, 6 దినములలో ఆకాశం, భూమిని, సముద్రం, వాటిలో సమస్తాన్ని సృజించి 7వ దినం దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన మా ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క కడవరి కాల వర్తమానంను బట్టి తండ్రి, నిర్బంధించబడిన దుష్టుని గురించి మేము ధ్యానం చేస్తున్నప్పుడు మాకు అందరితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ చేత మీరు మాట్లాడి అనేకులకు, మాకందరికీ వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయండి. ఎవరైనా వాక్యం వింటున్న బిడ్డలో బాధలో, కష్టాలు, అనారోగ్య సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అవసర అక్కర్లు ఉంటే ప్రతి వారి అవసర అక్కర్లు మీరు తీర్చండి. అలాగనే షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, దాతలను మీరు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము! 10 సంవత్సరాలు 3 టీవీ ఛానల్కి ఈ పరిచర్యకి ఒక్కరే దాతలు సహాయం చేస్తూ వచ్చారు దాదాపుగా ఈ 10 ఏండ్ల కాలము. కనుక మేము ఎవరిని కూడా స్పాన్సర్ చేయమని కానీ, ఎవరైనా డబ్బులు కట్టమని కానీ, పంపించమని కానీ, మా ఫోన్ నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, అకౌంట్ కానీ ఎవరికి పంపట్లా. అందుకని దయచేసి క్షమించండి. కొంతమంది చెప్తున్నారు, మేము కూడా మీకేమైనా సహాయం చేయాలని, పంపించాలని అనుకుంటున్నాం బ్రదర్ అని చెప్తున్నారు. అవును ప్రియమైన వారలారా, మరి స్థానికంగా ఉంటున్న వారిని అక్కడ ప్రోత్సహించండి. తప్పకుండా ఆ అవసరం వస్తే తప్పకుండా మేమే చెప్తాము. కానీ మనము దేవుని యొక్క వాక్యం పైన, సత్యం పైన మనము ధ్యానం చేయాల్సిన వారం, నిలబడాల్సిన వారమై ఉంటున్నాం. దేవుడు తన పరిచర్యను తానే జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. మన దేవుడు ధనవంతుడు. మన దేవుడు ఆకాశం అయిందే, భూమి అయింది, అందులో ఉన్న సర్వస్వం అయింది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాదే అని 24వ దావీదు కీర్తనలో
మరి దేవుడు మాట్లాడుతున్నాడు, అని నాయే, నాకు నువ్వు ఏమిచ్చి నన్ను నువ్వు సంతోషపరుస్తావు? కనుక ఆయన కావాల్సింది ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు, మేడ అంతస్తులు కాదు, కానీ మన హృదయం దేవునికి సమర్పించుకోవాలి. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానించే మాట అయితే, ప్రియమైన వారులారా, దేవుడు న్యాయవంతుడని, న్యాయముగా తీర్చువాడని మనం చూస్తూ ఉన్నాం. పరలోకములో కోట్లాను కోట్ల దేవదూతలను సృష్టించినప్పుడు ఆ కోట్లాను కోట్ల దేవదూతలు ఆ సృష్టికర్త దేవునికి మాత్రమే ఆరాధించాలి, ఘనపరచాలి. కానీ సాతానుడు అంటే లూసిఫర్, దేవుని చేత సృష్టించబడిన ఈ లూసిఫర్ దేవునితో సమానముగా కూర్చొని దేవుడు ఏ రీతిగా ఆరాధించబడుతున్నాడో అలాగున ఆరాధించబడాలనుకున్నాడు. కానీ దేవుడు న్యాయవంతుడు. సృష్టించిన దేవునికే మనం ఆరాధన చేయాలి, కానీ సృష్టించబడిన మనుషులకు కాదు ఆరాధన రావాల్సింది. సృష్టించిన దేవుడు, సర్వలోకమును సర్వయుగాలలో ఉన్నవాడు, ఆరాధించబడే దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే మనం ఆరాధన చేయాలి. కానీ ఈ యొక్క లూసిఫర్, నేను ఆరాధించబడాలి, నేను కూడా యోగ్యుడే, నేను కూడా అర్హుడే అని తాను హృదయమందు గర్వించాడు. తన హృదయమందు ఎప్పుడైతే గర్వం వచ్చిందో, ఆ గర్వం అనే పాపము, దేవుని ఆరాధన నేను తీసుకోవాలి అంటే దేవుని ఆరాధన నేను దొంగలించాలా అనేక పాపము. మరి 10 ఆజ్ఞల్లో మరి దేవునికి సంబంధించింది, దైవానికి సంబంధించింది ఆరాధన కావచ్చు, ఘనత మహిమ ప్రభావం కావచ్చు, అవి దేవునికే రావాలి, మనుషులకు కాదు, దేవదూతలకు కాదు. కానీ లూసిఫర్ తనకు రావాలనుకున్నాడు. దేవుడు అక్కడి నుంచి ఆ పరలోకములో ఉండకుండా కింద భూమి మీదకి నెట్టివేశాడు. సాతాను అనుకున్నాడు, దేవుడు న్యాయవంతుడు కాదు, నన్ను నా కోరికను మన్నించకుండా, నా హృదయ వాంఛలను తీర్చకుండా నేను ఆరాధించబడాలనుకున్నాడు. ఆ కోరికను తీర్చకుండా నన్ను అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా, నన్ను ఎటువంటి జాలి దయ లేకుండా కఠినంగా నన్ను త్రోసివేసేశాడు, అక్కడ లేకుండా నన్ను బయటికి తీసివేశాడు అని దేవుని మీద చాలా పగ, కోపం తెచ్చుకున్నాడు లూసిఫర్. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకములో మనుషుల పాపం కొరకై మరి మరణించి తన పుణ్య రక్తాన్ని కార్చడానికి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడే యేసుక్రీస్తు వారిని చంపేయాలని చెప్పేసి అక్కడున్న హేరోదు రాజు వాని మనసులో ఆ దుష్ట తలంపులు పుట్టించి యేసుప్రభువు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలు, మగపిల్లలు అందరినీ కూడా చంపామని ఆర్డర్ ఇచ్చేశాడు. చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, 2 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళ హృదయం చాలా పవిత్రంగా ఉంటుంది, ఎటువంటి కల్మషం ఉండదు. కానీ అందరినీ హతమ చేసి, అంటే యేసుక్రీస్తు వారిని చంపాలని, యేసుక్రీస్తు వారిని లేకుండా చేయాలని యేసుక్రీస్తు వారు వచ్చినందుకు సాతాను యొక్క క్రియలు లయపరచటానికి, సాతాను యొక్క సింహాసనము కూర్చటానికి. దేవుడి లోకమంతా కూడా, భూలోకమంతా దేవుడు చేస్తే ఆ లోకాన్ని, చేసిన లోకాన్ని దేవుడు భూలోకమంతా చేసి మనిషికి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చాడు. ఆదామా, నీవు ఈ భూమిని నువ్వు కాపాడు, ఈ భూమిని నువ్వు సేద్యపరచు, ఈ భూమిని నువ్వు జాగ్రత్తగా సంరక్షించు అని దేవుడు మనిషిని భూమి ఇస్తే, సాతానుడు మనిషి దగ్గర నుంచి భూమిని, ఈ లోకాన్ని, అందరినీ కూడా వాడు మోసము చేసి లాక్కున్నాడు. కనుక దేవుడు చేసిన సృష్టిని మనుషుల దగ్గర ఉండాలా, కానీ మనుషుల దగ్గర నుంచి సాతానుడు లాక్కున్నాడు. అందుకని యేసుప్రభువు వారు చెప్పాడు, వాక్యములో చూస్తున్నాం, ఈ లోక అధికారి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పాడు సాతాను చూసి.
సాతాను క్రియలు చూసి చెప్పాడు, ఇదిగో ఈ లోక అధికారి ఎవరు? ఈ లోకానికి పరిపాలన చేస్తుంది, భూలోకమంతటిని పరిపాలన చేస్తుంది ఒకడున్నాడు, వాడే సాతానుడు, ఈ లోక అధికారి. కనుక లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని యాకోబు గారు సంఘానికి రాస్తూ పత్రిక చెప్తూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ అత నుంచి పారిపోతాడు. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారి లోకములో వచ్చాడనే సత్యము నేను ఎరిగాను, నువ్వు ఎరిగావా? అందరు ఎరగాల. అందరం ఎరిగి ఆ దేవునికి మాత్రమే మనము వెంబడించువారిగా ఉండాలి. ఆయన మార్గాన్ని మనం అవలంబించేవారిగా ఉండాలా. యేసుప్రభువు చెప్పిన నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పాడే, ఆ జీవాధిపతిని, ఆ జీవ మార్గాన్ని, యేసు మార్గాన్ని మనము వెంబడించాలి. అప్పుడే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాము, సత్సంబంధాన్ని కలిగి ఉంటాము, ఐక్యతను కలిగి ఉంటాము, దేవుని ప్రేమను కలిగి ఉంటాము, దేవుని రక్షణ కలిగి ఉంటాము. అయితే దేవుడు న్యాయాధిపతి. సాతాను అంటాడు, కాదు కాదు కాదు, దేవుడు న్యాయాధిపతి కాదు, న్యాయవంతుడు కాదు, అని కఠినుడు అని చెప్పే దేవుని మీద నేరారోపణ మోపుతున్నాడు. ఈ ప్రజలు కూడా దేవుని మాట వినకుండా సాతాను మాటే వింటారు. అంతేకాదు, ప్రార్థనకు వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడి మాట చెప్తుంది, ఏర్పరచబడ్డవారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డారు కొద్దిమంది. ఆ కొద్దిమంది ఎవరైతే ఉన్నారో కొద్దిమందిని సైతం, ఏర్పరచబడిన వారి సైతం మోసము చేస్తాడని చెప్పేసి మత్తయి సువార్త 24:24 చెబుతుంది. మత్తయి 24:24లో మోసం చేస్తాడు వాడు. ప్రార్థన వెళ్ళేవాడిని కూడా మోసం చేస్తాడు, వాక్యం నుండి తప్పిస్తాడు, సత్యం నుంచి తప్పిస్తాడు, ఆరాధన నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది ఆరాధన మాత్రమే. అందుకని సాతానుడు 1000 ఏండ్లు దేవుని యొక్క పరిశుద్ధులను ఆయన పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి విశ్వసించని వాళ్ళు అందరూ చనిపోయిన తర్వాత సాతానుడు దాని అనుచరులు మాత్రమే మిగిలిపోతారు ఈ భూమి మీద 1000 ఏండ్లు. అయితే దేవుడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడు. ఆ 1000 ఏండ్ల కాలములలో ప్రజల పరిస్థితి, మనుషుల నివాస స్థలము, మీరు కట్టుకున్న కోటలు, మీరు కట్టుకున్న భవంతులు, అంతస్తులు, ఇవన్నీ ఏమైపోతాయంటే మొత్తం శిథిలమైపోతాయి. మనుషులు నివాసము చేయలేని వారికి ఉంటారు. ఎందుకంటే భూమి మీద మనుషులు ఉండరు, భూమి మీద పంచభూతములు కాలిపోతాయి. ఈ పంచభూతములు ఏదైతే ఉన్నదో, భూమి, ఆకాశము, సూర్యుడు, గాలి, అగ్ని, నీరు అన్నీ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఇక మనుషుడు యొక్క మనుగడ భూమి మీదకు ఉండదు. వాళ్ళు ఎలాగుంటారని ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. ఇర్మియా 25:33లో బైబిల్ ఇలాగ చెప్పుచున్నది, ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనపడుదురు. ఎవరును వారిని గూర్చి అడగజాలరు, వారికి సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును. ఇదండి ప్రభు యొక్క రాకడ సమయంలో ఈ 1000 ఏండ్ల కాలములలో జరిగే సన్నివేశం ఏంటంటే, ఆ దినమున అనగా ప్రభు యొక్క 2వ రాకడ దినమున ఏం జరగబోతుంది? మనుషులు పరిస్థితి, వారు ఎవరు కూడా మనుషులు ఇంకొక మనుషుల గురించి విచారించే వాళ్ళు ఉండరు, అడిగేవారు ఉండరు, సమకూర్చేవారు ఉండరు, చనిపోతే పాతి పెట్టేవారు ఉండరు. మనుషులు పెంట కుప్ప వల్ల పడి ఉంటారు భూమి మీద. కరోనా టైంలో ఎంతోమంది మనుషులు ఉన్నా కూడా మనుషుల్ని మరి సమాధి చేయలేకపోయారు, దహనం చేయలేకపోయారు. అన్నీ కూడా కొక్కలేరు తీసేసి పూడటం జరిగింది. కరోనా టైంలో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలు, శవాలు, దిబ్బలు. ఏది ఒక చిన్న కరోనా వస్తేనే. కానీ ప్రభు యొక్క మహాదినము, ఆయన రాకడ దినము, ఎవరు తాళగలరు? ఎవరు నిలబడగలరు? ప్రభు రాకడ దినమున ఎవరు తట్టుకోగలరు?
ఆయన విశ్వసించిన వారు, నమ్మిన వారిని ఆయన తీసుకొని వెళ్తాడు. చాలామంది అనుకున్నారు ఎలాగా ఈ భూమి మీద నుంచి పరలోకాన్ని ఎలా వెళ్తామని. కానీ ఈ రోజున శాస్త్రవేత్తలు నాసా మరి అనేకమైన గ్రహాలకు వెళుతున్నారు, ఇతర లోకాలకు వెళుతున్నారు, ఇతర గ్రహాలకు వెళుతున్నారు, భూగ్రహాన్ని విడిచిపెట్టి మరొక గ్రహానికి వెళుతున్నారు. వాళ్ళలో కల్పన చావ్లా, మన దేశస్థు సహోదరి శ్రీ కల్పన చావ్లా గారు, ఆమె అంతరిక్షానికి వెళ్ళి వచ్చింది. అంతరిక్షానికి వెళ్ళింది, మరి దురదృష్టం ఆమె రాలేకపోయింది అనుకోండి. కానీ అంతరిక్షానికి వెళ్ళింది. అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది తిరిగి వస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పాడు, నేను ఈ యొక్క భూగ్రహం నుంచి, ఈ భూమి మీద నుంచి నేను మీకు మరొక లోకానికి, దేవుని యొక్క అంతరిక్ష బ్రహ్మాండమైన పట్టణం, అంతరిక్షము బ్రహ్మాండమైన పట్టణం, పరలోకం అక్కడ తీసుకొని వెళ్తారన్నాడు. మొన్నటిదాకా అందరికీ సందేహం కలిగింది, ఎలాగా వెళ్ళగలరు అని. కానీ ఈరోజు టెక్నాలజీని మనం చూస్తూ ఉన్నాం. మనిషి ఇక్కడి నుంచి అంతరిక్షానికి వెళ్ళి వస్తూ పోతూ ఉన్నాడు. అలాంటిది దేవునికి సాధ్యం కాదా? దేవునికి అసాధ్యమా? ఒక మనిషే ఇంత చేసినప్పుడు, ఈ ఆకాశాన్ని, భూమిని, సర్వలోకమును చేసిన దేవాది దేవుడు, ఆయనకి చేత కాదా? ఆయనకి అసాధ్యమేమైనా ఉన్నదా? ఏమీ లేదు. అందుకని ప్రియమైన వారులారా, ఉన్న పాటున అందరూ కూడా ఎత్తబడతారు. అయస్కాంతగిని ఆకర్షించినట్టుగా, లాగినట్టుగా దేవుడు అదే చెప్తున్నాడు. వారు పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగురుదురు. వారు రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోతారు. పక్షులు ఏ రీతిగా, పక్షిరాజు గద్ద ఏ రీతిగా ఎగురుతుందో అందంత ఎత్తులో, అలాగే మనము కూడా దేవుని ఎద్దకు ఎగిరిపోబోతున్నాం ఇంకా కొద్ది రోజుల్లో. విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రియమైన వారలారా, ఈ లోకం నీకు నాకు మనకి శాశ్వతం కాదని, ఈ లోకం మనకి క్షణిక మాత్రమేనని, క్షణికమైన ఈ జీవితం, ఈ లోకంలో ఇదే నా శాశ్వతం అనుకొని మనిషి ఎంతగానో విర్రవీగుతూ ఉన్నాడు, భ్రమపడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నువ్వు కడుతున్న భవంతులు, నువ్వు సంపాదించిన సంపద ఏది కూడా నిన్ను రక్షించనేరదు. ఏది కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి తప్పించలేదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకమని చేసుకో. ఈ రోజైనా ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకి ఏమి లాభము అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. కనుక ఈ లోకాన్ని సంపాదించుకోవటానికి ఎన్నో మాయలు చేసి, లంచాలు తీసుకొని, అనేకులను కుచ్చుటోపి, తలలో టోపీ పెట్టి మోసము చేసి, మోసముతో సంపాదించి, అక్రమంగా సంపాదించి, కొంతమంది న్యాయంగా కూడా సంపాదిస్తున్నారు. కానీ అవి ఏవి కూడా మనకి, ఏది కూడా మనకి శాశ్వతం కాదు. ఇక్కడ దేవుని యొక్క రాకడ రాబోతుంది. ఈ లోకం యొక్క అంతిమ దిశలో, అంతిమ గడియలో మనం ఉన్నాం. కనుక ఉన్న దాంట్లో, కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి, దేవుని కొరకు, సత్యము కొరకు సత్య అన్వేషణ చేసి, దేవుని యొక్క రాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి వారసులవ్వాలని మిమ్మల్ని అందరినీ ఒక సేవకుడిగా, మీ సహోదరుడిగా బ్రతిమలాడుతున్నాను. మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆయనతో ఉండే ఆయనతో ఉండే సమయం, ఆయనతో ఉండే జీవితం, ప్రభుతో మనం గడిపే జీవితం, అవి ఎంతో ఉన్నతము, వర్ణించలేనిది. అదే చెప్తూ ఉన్నాడు. ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఆ దినమున మనుషులు పరిస్థితి ఎలాగో అయిపోతుంది, నమ్మలేని వాళ్ళ పరిస్థితి. కనుక నిర్జీవ స్థితిలో వెళ్ళిపోతారు. 1000 సంవత్సరములు అలాగనే ఉండిపోతారు. తర్వాత పునరుద్ధానం చెందుతారండి మూడో రాకడలో. ఆ పరలోక పట్టణం దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధులు దిగి వచ్చినప్పుడు అప్పుడు జరుగుతుంది, పునరుద్ధానం జరుగుతుంది. నమ్మలేని వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. కానీ ఎందుకో తెలుసా? నిత్య దండన కోసము అని మరి దానియేలు కింద 12వ అధ్యాయం చెబుతుంది. వీళ్ళు నిత్య దండన కోసం వీరు పునరుద్ధానం చెందుతారు. దేవుని యొక్క దండన, దేవుని యొక్క శిక్ష కొరకు వీరు లేస్తారు.
ఆ లేచిన వారిని సాతానుడు మోసము చేస్తాడు. రండి, దేవుడు కొంతమందిని మాత్రమే వేరు చేసి ఆ పరలోక పట్టణాన్ని తీసుకొని, ఆ పరలోక పట్టణం యెరూషలేము పట్టణం భూమి మీద దిగి వచ్చింది. ఆ పట్టణంలో మనం వెళ్ళి యుద్ధం చేద్దామని ఆఖరి యుద్ధము, హెర్మెగోన్ యుద్ధం, ఆఖరి యుద్ధము చేసినప్పుడు దేవుడు ఆకాశము నుంచి అగ్నిని కురిపించి, ఆ పట్టణం వెలుపల అగ్నిని కురిపించి సాతానుడు లూసిఫర్ తన అనుచరులు, అలాగనే సాతానుని వెంబడించారే మనుషులు, ఆ మూడవ రాకడలో పునరుద్ధానం చెందారే వాళ్ళందరూ కూడా అగ్ని చేత కాల్చివేయబడి సమూలముగా నాచు. అదే నరకము, అదే నరకం. ఇంకా ఆరని అగ్ని, ఆరని నరకము, ఆరని ఆత్మ లేదండి. ప్రేమైన వారలారా, మీరు మలాకి గ్రంథం 4వ అధ్యాయం చదవండి. వారు కొయ్య కాలువలే ఉంటారు. కొయ్య ఏ రీతిగా కాలిపోతుందో అంతే కాలిపోతారు, అంతే. ఇంకా కాలిపోయిన తర్వాత ఇంకా మరలా వాళ్ళు యుగయుగాలు కాలటం అంటే ఏది ఉండదు. దేవుడు ఆకాశం అగ్ని కురిపించి ఇక్కడే ఈ భూమి మీదనే వారికి మరణము సమాప్తం చేయబోతూ ఉన్నాడు. మరణమును ముగించబోతున్నాడు. ఇక పరిశుద్ధ పట్టణంలో ఇక పాపం ఉండదు. అవాదములు చేసినప్పుడు ఎలాగైతే దేవుడు పరిశుద్ధ లోకమును, పరిశుద్ధ జీవితాన్ని, నిత్య జీవాన్ని, అసలు మరణం లేకుండా చిరజీవులుగా ఉండాలని దేవుడు ఎలాగ చేశాడో అప్పుడున్న ప్రజలు, ప్రభు యొక్క రెండవ రాకడ మనందరికీ, దేవుని నమ్ముకున్న వాళ్ళకి సంతోషమే. అందుకని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ దుష్టుడైన సాతానుడు, ఆయన అనుసరించిన వాళ్ళు అందరూ కూడా ఈ లోకములో వారు నశించబోతూ ఉన్నారు. అవాదములు దేవుడు చేసినప్పుడు ఎలాంటి లోకము ఉండాలని దేవుడు చేశాడో, ఎలాగా మానవులు ఉండాలని, నిత్య జీవులుగా అంటే చిరంజీవులుగా, ఇక మరణము లేని మానవుడిగా ఉండాలని దేవుడు చేశాడు అట్టి లోకాన్ని. పాపం వచ్చి మనుషులని మరణాన్ని తీసుకెళ్ళింది. పాపం ఈ లోకములో వచ్చి మనుషులను మరణానికి, శాపానికి తీసుకెళ్ళింది. తిరిగి దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యములో, ఆ పరలోక పట్టణంలో, ఆ నూతన యెరూషలేము రాజ్యంలో దేవుని ఆరాధన చేస్తారు. మనమందరం దేవుని ఆరాధన చేస్తాం. అక్కడ ఇల్లులు కట్టుకుంటాం, తోటలు వేసుకుంటాం, పంటలు పండిస్తాం, ఇక తింటాం. ఇక ఉన్నవారు ముసలి వాళ్ళు కారు. ముసలి వాళ్ళైన వాళ్ళు మొత్తం యవ్వన కాలంలో వస్తారు. కనుక ఆ నూతన రాజ్యంలో మనం ప్రభుతో సదాకాలం ఉండబోతూ ఉన్నాం. ఆ రాజ్యంలో ఉండటానికే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఆ రాజ్యంలో మనల్ని తీసుకొని వెళ్ళటానికి, ఆ రాజ్యాన్ని చేర్చడానికి. ఆ పరలోక రాజ్యంలో కోట్లాది కోట్ల దేవదూతలు ఉన్నప్పుడు చెడిపోయిన దూతలు, లూసిఫర్ చెడిపోయిన దూతలు మొత్తం కింద పడిపోయారు కదా. ఆ పరలోక రాజ్యం ఖాళీ అయిపోయింది. ఆ రాజ్యాన్ని భర్తీ చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ పరలోక రాజ్యాన్ని భర్తీ చేయబోతూ ఉన్నాడు. అది ఎటు చూసినా కూడా 750 కోసులు దూరము, ఎటు చూసినా 600 కిలోమీటర్ దూరము ఆ పరలోక పట్టణం. అది ఎటు చూసినా రెండొత్తం చూసినప్పుడు 2400 కిలోమీటర్ దూరము ఆ యొక్క పరిశుద్ధ పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో నీవు నేను మనము దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని దేవుడు అనేకమైన పదార్థములతో దాన్ని నిర్మించాడని మనం చూస్తున్నాం. ఆ పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు ఉన్నాయని మనం చదువుతున్నాం. ఆ గుమ్మాల పేర్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అక్కడ జీవ వృక్షపు చెట్టు ఉంది. అది తింటే మానవుడికి చనిపోడు. దాని ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరణం ఉండదు, రోగాలు ఉండదు, జబ్బులు ఉండదు. అలాంటి ఏమి లేని ఆ శాశ్వత రాజ్యంలోకి నీవు నేను వెళ్ళాలని దేవుడు మనకి పిలుస్తూ ఉన్నాడు ఈ రోజున. కనుక ఈ లోకం మంది కాదు, ఈ భూలోకం మంది కాదు. మనం చుట్టాల మాదిరి వచ్చాం.
బంధుత్వంగా వచ్చాం, యాత్ర చేయటానికి వచ్చాం. అంతే, మరలా మనం మన రాజ్యానికి వెళ్ళాలా, మన దేశానికి వెళ్ళాలా, మన ఇంటికి వెళ్ళాలా. మన ఇల్లు ఇక్కడ కాదు, మన స్థిర నివాసం ఇక్కడ కాదు. మన నివాసము, మన ఇల్లు ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. దాని యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 చూసినప్పుడు 3వ వచనం చెప్తున్నాడు, నేను మీకోసం స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. ప్రభు చెప్పాడు, ఆయన రాకడ బహు సమీపముగా ఉంది, ఆయన రాకడ దగ్గర అయింది. కనుక ఆయన రాకడకు నువ్వు సిద్ధపడతావా? దేవుని యొక్క బిడ్డలుగా ఆయన కొరకు మీరు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారా? మేము నమ్ముకున్నాం, ఇంకా పరలోకం మాకు దొరికిపోయింది అనుకుంటున్నారేంటి? కాదు, సాతానుడు ఏర్పరచబడ్డ వారి సైతం మోసం చేస్తాడు. దేంట్లో? సాతానుకు కావలసింది ఆరాధన, దేవుడికి ఉండవలసింది ఆరాధన, దేవుడు కోరుకునేది ఆరాధన. కానీ సాతానుడు కూడా కోరుకున్నాడు ఆరాధన. ఆ ఆరాధనే సృష్టిలో పెట్టాడు. వారంలో 7వ దినము దేవుని యొక్క ఆరాధన రోజు. 10 ఆజ్ఞల్లో పెట్టాడు. నిర్గమకాండ 20:8 మరి విశ్రాంతి దినము మీరు ఏ పని చేయకుండా నన్ను ఆరాధన చేయమని చెప్పాడు. మరి లేవికాండ 23:3 7వ దినము పరిశుద్ధ సంఘపు దినం అని చెప్పాడు. కనుక దేవుడు ఆరాధన రోజును మనం ఆరాధించకుండా ఏ రోజైనా ఆరాధన చేసుకోవచ్చులే, ఎప్పుడైనా ఏ రోజైనా పర్వాలేదులే అనుకుంటే అది మన యొక్క మరి పిచ్చి భ్రమ, మన అతి తెలివితేటలు అవి. అందుకనే దేవుడు 7వ దిన విశ్రాంతి దినం సబ్బాతు మనకిచ్చాడు. దాంట్లో మనం సాగిపోదాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కడవరి కాలములలో మీ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో, మీ 1000 కాలంలో సాతానుకు పడుతున్న గతి మేము విని ఉన్నాం తండ్రి. అయితే నేను నమ్ముకోలేని వాళ్ళు ఏ రీతిగా పెంట కుప్పలాగా, శవాలు కుప్పలు దెబ్బలుగా ఉంటాయో అవి మేము చూసి ఉన్నాం. ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, మీ 10 ఆజ్ఞలకు సబ్బాతు విశ్రాంతిని లోబడి జీవించినట్లుగా మీ కృపను దయచేయండి. విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.